పరిశుద్ధుడైన నా కన్న తండ్రి, ఇంతవరకు నాయన మాకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, బలాన్ని ఇచ్చి, శక్తిని ఇచ్చి నాయన మీ ఆత్మతో మమ్మల్ని నింపి తండ్రి ఇదిగో నాయన నీ సన్నిధానంలో రీతిగా నిలబెట్టి నాయన ఇదిగో నాయన మమ్మల్ని తండ్రి మీ మాటలు యందు మాకు ఇటు రీతిగా మిమ్మల్ని ఆరాధించాలో, మిమ్మల్ని స్తుతించాలో అన్న విషయాలను మాకు తెలియబరుస్తున్నందుకు కృతజ్ఞతలు నాయన. ప్రభా మీ ఆత్మతో నన్ను నింపండి, నడిపించండి. మాట్లాడితే నేను కాదు మీరేనని తండ్రి మేమందరం కూడా నాయన మీ మాటకు విధేయత కలిగి మీ మాట చొప్పున నడుచుకునే కృపను దయచూపమని వేడుకుంటూ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 25 ఒకసారి తీయండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 25. బాధ కలగజేయును, నీతిమంతులను దండించుట న్యాయము కాదు, వారి యథార్థను బట్టి మంచివారిని హతము చేయుటే. ఏమండి, ఈ కాలంలోనూ తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు. ఏమండి, బిడ్డ ప్రయోజకుడు అయితే తండ్రికి ఎంతో ఆనందం. ఏమండి, ఎంతో సంతోషం కదా. ఒక బిడ్డ భూమి మీదకి రాబోతున్నాడంటే తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారంటే అంత కాదు కదా. మరి భూమి మీద తల్లిదండ్రులుగా మనం ఉన్నాము. ఏమండి, అయితే తండ్రిని ఎంతగా ఆనందపరచగలుగుతాం బిడ్డల పట్ల? బిడ్డ ప్రయోజకుడు అయినప్పుడే తండ్రికి ఆనందం. అదే బిడ్డ ప్రయోజకుడు కాకపోతే తండ్రికి దుఃఖం. ఏమండి, ఇప్పుడు మనం చదువుకున్న సామెతల గ్రంథంలో 17:25లో ఇదే ఉందండి. తండ్రికి దుఃఖం తెచ్చే బిడ్డ దేవునికి ప్రయోజకుడు అవుతాడా? ఏమండి, ప్రయోజకుడు అవ్వలేడు కదా, ఆయన ఆనందపరచలేం కదా. అయితే దేవుడు ఈ లోకంలో మనల్ని అందరినీ కూడా పుట్టించాడు. ఏ రకంగా వచ్చామన్నది జీవగ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి ఎన్నో సందర్భాల్లో విషయాలలో మనం విన్నాం. ఎవరి ద్వారాగా వచ్చామండి? ఆదాము ద్వారాగా ఈ లోకానికి వచ్చామని తెలుసు. అయితే ఆదాము ఎవరి స్వరూపంలో ఉన్నారు? దేవుని స్వరూపంలో ఉన్నారు. ఏమండి, ఆదికాండం 2వ అధ్యాయంలో రాయబడి ఉంది అలాగా అండి. అయితే అప్పటి నుంచి ఆ కాలకర్పంలో మొదలుకొని ఇప్పటి వరకు సర్వమానవులందరూ కూడా ఈ భూమి మీదకి వస్తము వెళ్తము జరుగుతుంది. ఏమండి, అయితే తల్లి తండ్రికి తన బిడ్డల పట్ల ఎంత ఆసక్తి ఉంటుంది. ఏమండి, అలాగే దేవుడు మన పట్ల కూడా ఎంత ఆసక్తి కలిగి ఆనందంతో చూస్తున్నాడు. ఏమండి, మరి భూమి మీద మనము బ్రతికిన దినాలన్నీ కూడా దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామంటే ఒక్కొక్క కాలంలో మనం బ్రతికే దినాలను వెనక్కి వెళ్ళి చూస్తే దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలను చేస్తూ ఆయనకి బాధ పెట్టేవారుగా ఉన్నాము. ఏమండి కదా, మనకి తెలియక అంటే ఒక దుష్ట శక్తితో మనం పట్టింపబడి వాడు చేసే ఆలోచనలో వాడు చేసే పనులు బట్టి మనల్ని వాడి వైపుకి మళ్ళించి దేవునికి దూరస్తులుగా చేసాడు. ఆయన అంత బాధ దుఃఖంలో ఉన్న టైంలో ఈ లోకానికి ఒక రక్షకుడు వచ్చారు. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు వారు. ఆయన రాబోతున్నాడని తెలిసి రాబోతున్నాడు ఈ లోకానికని ప్రవర్తల ద్వారాగా అనేకులుగా విషయాలు ధర్మశాస్త్రంలో రాయించారు క్రీస్తు పూర్వంలోను. ఏమండి, ఈ 66 గ్రంథ పుస్తకంలోనూ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం రాయబడి ఉంది కదా. అయితే క్రీస్తు పూర్వంలో ప్రవర్తల ద్వారాగా తన కుమారుని గురించి దేవుడు ఎన్నో విషయాలు ప్రవర్తల ద్వారాగా ఈ లోకానికి సర్వమానవులకి తెలియజేశాడు. అయితే ఇప్పుడు ప్రభు రాబోతున్నాడు ఈ లోకానికని తండ్రి ఎంత ఆనందపడి ఉంటాడు పరలోకం నుండి. ఎందుకు రాబోతున్నాడు? ఆయన తండ్రిని ఆనందపరిచే బిడ్డగా ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఆయన రక్షణ పొందిన తర్వాత ఆయనకి ఇంకా మరీ రెట్టింపు ఆనందం కలిగింది. ఎవరికి? తండ్రి అయిన దేవునికి. ఏమండి,
మత్తయి సువార్త 3:15 ఒకసారి చదవండి. ఆయన యోహాను గారు బాప్తిస్మం ఇచ్చిన దినాలలో కాలంలో ఆయన యేసుక్రీస్తు వారు ఆ కాలంలో బాప్తిస్మం ఇస్తుండగా చదవండి. మత్తయి సువార్త 3:17. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దం ఆకాశం నుండి వచ్చును. ఏమండి? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దం ఆకాశం నుండి వచ్చిందంటండి. ఆకాశం నుంచి వచ్చిందంట. ఏమండి? శబ్దం, ఆయన మాట. దేవుని ఎంత ఆనందపడితే తన ప్రియకుమారుని గురించి ఎంతగా చెప్పాడు అంటే, ప్రియకుమారుని ద్వారాగా ఏదో గొప్ప కార్యం జరగబోతుంది ఈ లోకంలోకి, అది ఆయనకి తెలుసు. మరి ఆయన ఆ కార్యాన్ని జరిపించారా లేదా ఈ లోకానికి వచ్చి? ఏమండి? ఈ లోకానికి వచ్చి ఆయన ఆ కార్యం జరిపించారు. ఆ కార్యం ఏంటి? లోకములో ఉన్న సర్వమానవుల కొరకు పాపం నిమిత్తము ఆయన ఈ లోకంలో శాపగ్రస్తుడయ్యి మన కొరకు ఈ దేహాన్ని ఒక బలిగా అర్పించాడు. ప్రాణత్యాగం చేశాడు. ఆయన ప్రాణత్యాగం చేయకముందు ఆయన ఎలా బ్రతికారు? యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా, పాపం అంటకుండా ఈ లోకంలో సాతానుతో పోరాడారు. ఏమండి? ఆ తొలి దినాలలోనే సాతానుతో ఫైట్ చేశాడు. ఆయన రక్షణ పొందిన అమ్మటనే, బాప్తిస్మం పొందిన అమ్మటనే ఆయన మనలాగే బాప్తిస్మం పొందారు. ఏమండి? పొందిన దినాల రోజునే అపవాది ప్రభుని ఎక్కడికి తీసుకువెళ్ళాడు? కొండపైకి తీసుకెళ్ళి ఎన్ని చూపించాడు? ఈ లోక ప్రపంచాలను అన్నిని కూడా శోధించాడు. శోధించినా సరే ఆయన ఏమన్నారు? తండ్రి అయిన దేవుని నిన్ను శోధింపబడన లేదు అన్నాడు. అయితే ప్రభు మన నిమిత్తము ఈ లోకానికి వచ్చారు. తండ్రి ఆనందపరచడానికి వచ్చారు. ఏమండి? మనల్ని నిత్య జీవానికి తీసుకువెళ్ళాలని వరకు వచ్చారు. కానీ మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో అని మనకు ఒక మార్గాన్ని క్రియారూపంగా మనకి చూపించారు. ఏమండి? అలా చూపించగానే తండ్రి ఎంత ఆనందపడ్డాడు. మనం కూడా మన బిడ్డల పట్ల మనలాగా ఉండాలి, మనలాగా ప్రవర్తించాలి, లోకం వేసులో ఎలా ఉండాలని మనం అనుకుంటాం లేదా? ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, బిడ్డ ఉన్నాడు. తండ్రిలాగా మాట్లాడుతూ, తండ్రిలాగా ప్రవర్తిస్తూ, తండ్రిలాగే నడుచుకుంటూ, అంటే అన్ని విషయాలలో ఆయనకు మంచి బయట ప్రపంచం బయట మంచి పేరు ఉంది. ఆ పేరు నా కొడుకు కూడా అంత గొప్ప పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు కదా. అదే కదా ఆనందం. మరి దేవుని పట్ల, తన కుమారుని పట్ల దేవుని సంకల్పం ఏంటి? నన్ను అంతగా ఆరాధించాలి, ఎంతగా నన్ను కనపరచాలి. దీనికోసం ఇదంతా మన కోసం నశించిపోతున్న మన కోసం. మనందరం ఆయన స్వరూపులమే. అంటే ఒక అపవాది అందిగానంలో, చీకటిలో, బందీగానంలో ఉండిపోయి తండ్రి ఎవరో దేవుడు ఎవరో తెలియకుండా మనల్ని ఈ లోకంలో భ్రష్టులుగా, దేవునికి విరోధంగా మార్చేసింది. ఏమండి? అటువంటి మార్చేసిన ఈ దుష్టశక్తిలోంచి మనల్ని విడిపించాడంటే ఎవరికి సాధ్యం? ఒక్క యేసుక్రీస్తు వారికే సాధ్యం. ఆయన అంతగా ఆరాధించారు. ఎవరిని ఆరాధించారు? తండ్రిని ఆరాధించారు. మరి తండ్రిని ఆరాధించినప్పుడు యేసుక్రీస్తు వారిని అంతగా ఆరాధించారు కదా. మరి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు ఒకసారి విందామండి. మార్కు సువార్త, తండ్రి ఒక మాట చెప్తున్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం. ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? అది మేఘం నుండి పుట్టెను. ఏమండి? ఎందుకని ఆ మాట చెప్తున్నారు? 4వ వచనం చదవండి. 9:4. మరియు మోషేయు ఏలీయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇంకా ఉండుట మంచిది. మేము నీకు ఒకటి, మోషేకు ఒకటి,
ఏలియాకు 1:3 పర్ణశాలలు కట్టుదామని చెప్పును. ఏమండి, పర్ణశాలలంట కట్టుదామని చెప్పును. వారు మిగులుకు భయపడి కనుక తాను చెప్పవలసినది ఏమనగా అతనికి తెలియలేదు. ఎవరికి తెలియలేదండి? పేతురు గారు యోహాను గారికి అండి. పర్ణశాలలు కట్టారంట భూమి మీద. ఏమండి, పర్ణశాలలు అంటే ఏంటండి? గుడారాలు, దేవుని సన్నిధి. అంటే దేవుడు ఇక్కడే నిలిచి ఉంటాడని కడదాం అనుకున్నారు. చెప్తున్నారు ఎవరితోటి? యేసుక్రీస్తు వారితో చెప్తున్నారు. ఈలోగా ఎవరు మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు వారి తరపున? మోషే గారు, ఏలీ గారు మాట్లాడుతున్నారు. ఏమండి, ఏలీ గారు మోషే గారు కూడా మాట్లాడుతున్నారంటే ఏ కాలం మనుషులలో? క్రీస్తు పూర్వం ప్రభు రాకకు మునుపు ప్రవర్తలో, దేవునితో నడిచిన ప్రవర్తలో. ఏమండి, అప్పుడు ఏమన్నారు వీళ్ళకి? మీరు ఆయన మాట వినండి అని శబ్దం వచ్చింది. ముందు ప్రభు మాట వినండి, మీరు చెప్పడం కాదు, మీరు ఆజ్ఞ చేయడం కాదు. ప్రభు ఏది చెప్తే అది మీరు చెయ్యాలి అని ఆజ్ఞ. తండ్రి కుమారునికి ఇచ్చాడు ఆజ్ఞ. ఏమండి, మరి కుమారు గారు ఏం చెప్తున్నారు చూడండి. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 7:27 చూడండి. ఏమండి, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ఎవరు కూడా పరలోకానికి చేరుకోలేరు, ప్రభు చిత్త ప్రకారంగా చెయ్యేవాడే పరలోకానికి చేరుకోగలరు అని ఈ మాట ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు వారే చెప్తున్నారండి. ఎందుకు చెప్తున్నారు ఈ మాట? ప్రభు చిత్త ప్రకారంగా, తండ్రి చిత్త ప్రకారంగా చెయ్యాలి. మరి ఆ తండ్రి చిత్త ప్రకారంగా చెయ్యేవారు ఎవరున్నారు? కుమారుడే ఉన్నాడు. కుమారుడే ఉన్నాడు కాబట్టి కుమారుడే చెప్పగలిగే అర్హత ఉంది. ఇంకెవరికైనా ఉందా అర్హత? ఎవరికీ లేదు. ఏమండి, మరి ఆ చిత్తం ఏమేమి ఉన్నది? ఆయన ఏమని ఆశిస్తున్నారు? ఆ చిత్తాన్ని గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. ఆయన చిత్తం ఏంటంటే గలతీ పత్రిక 5:22 చూడండి. గలతీ పత్రిక 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు. ఎందుకు చెప్తారు ఈ మాట? ప్రేమ, సంతోషం, సమాధానం ఎవరిలో ఉంది? దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, స్వాతికము, ఆశా నిగ్రహం ఎవరిలో ఉందండి? ఇవన్నీను యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. మరి యేసుక్రీస్తు వారిలో అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటే మరి మనలో ఎన్ని ఉండాలి? మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి. ప్రేమ ఉందా? ప్రేమతో ఆరాధించాలి దేవుణ్ణి అని మనం అనుకుంటున్నాం. కానీ ఎలా ఆరాధించగలుగుతాం? ప్రభు ఒక మాట చెప్పాడు, శత్రువు అయితే సైతం ప్రేమించమన్నాడు, నన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. ఆ ప్రేమ ఎప్పుడైనా మనలో నిలుస్తుందో అప్పుడు ప్రభుని ఆరాధించిన వారిగా అవుతాం. ఏమండి, సమాధానం ఎవరితో సమాధానం? మన వాళ్ళతోనే సమాధానం కలిగి ఉండాలి, పక్కవారితో సమాధానం కలిగి ఉండాలి. సమాధానం ఎలా వస్తుంది? ఒకళ్ళ మాట విసిరినప్పుడు ఇంకోళ్ళు తగ్గాలి. తగ్గకుండా వాళ్ళతో పాటు ఖాయం పెట్టుకుంటే అది సమాధానం అవుతుందా? మాటకు మాట అవుతే ఏమవుతుంది? దుష్టుడు ప్రవేశిస్తాడు. ఏమండి, అందుకే నాలుకను కూడా అదుపులో పెట్టుకోమన్నాడు దేవుడు. దాని గురించి చెప్తాను. ఏమండి, ఇవి ఉండాలి మనలో. గలతీ పత్రిక 5:22 రాయబడిన విషయాలన్నీ కూడా మనలో ఉంటే కంపల్సరీగా దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. ప్రభు ఎంతగా ఆరాధించాడో, తండ్రి ఎంతగా ఆనందపడ్డాడో, అలాగే ప్రభు కూడా మన పట్ల అంత ఆనందపడతాడు. ఏమండి, అయితే ఎఫెసీ పత్రిక 5:1 చూడండి. ఇంకా చెప్తున్నారు, ఇంకా గొప్పగా చెప్తున్నారు. పౌలు గారే చెప్తున్నారు. సార్ చూడండి, ఎఫెసీ పత్రిక 5:1 కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలిక నడుచుకునుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు
మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అర్పించుకునేను. ఏమండి, పరిమళ వాసనగా ఉండట కంట తన్ను తాను దేవునిగా అర్పించుకున్నాడంట. ఎవరు ఉండాలండి పరిమళ వాసనగా? మనం ఉండాలి, మన జీవితం ఉండాలి. దేవుని స్వరూపం అంటే ఆయనలా ఉండాలి, క్రీస్తులా ఉండాలి, క్రీస్తులా మారిపోవాలి. ఆయన తలంపులు వేరు, మానవుల తలంపులు వేరు. ఏమండి, ఈ మానవుల తలంపులు ఎలా ఉంటాయంటే దుష్టశక్తితో నిండిపోయి ఉంటాయి. వాడి తలంపు అంతా మనలో నుంచి హృదయంలో నింపేశాడు. మరి వాటిలోంచి బయటకు రావాలంటే గలతీ పత్రిక చదవకండి, చెప్తున్నానండి. గలతీ పత్రిక 5:22 అవి ఫలాలు మనలో ఉండాలి. అవి ఒకటొకటి మనలోకి వేసుకుంటే హృదయంలోకి వెళ్తే దుష్ట హృదయాలన్నీ మనలోంచి బయటకు పోతాయి. అందుకే చదవండి, మళ్ళీ చదవండి. అదేదమ్మా చదివా 3వ వచనం. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. ఏమండి, మనం ఏ మాటలు ఎత్తకూడదు? జారత్వం అనే మాటలు అంటే దుర్బోధ. బయట మాట్లాడుకుంటాం కదా, సంభాషించుకుంటాం కదా, మన నోటంట రాకూడదు ఆ మాటలు. మనం ఎవరమండి? పరిశుద్ధులం. ఎవరి ద్వారాగా పరిశుద్ధులు అయ్యాం? ప్రభు వల్ల పరిశుద్ధులు అయ్యాం. అంతేగాని మన నీతిని బట్టి కాదు. ఏమండి, మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసొక్తులైనను ఉచ్చరింపకూడదు. ఏమండి, బూతులైనా మాట్లాడకూడదంట. మరి మనలో ఎంతమంది ఎక్కువ బూతులు మాట్లాడుతున్నారు? క్రైస్తవులమే. దేవుని ఇంకెలా ఆరాధించగలం? బూతులతో ఆరాధిద్దామా? ఒకసారి ఆలోచించండి. మనం క్రైస్తవులం అండి, అల్లాటప్ప వాళ్ళు లోకానుసారమైన వాళ్ళు కాదండి. మనం క్రైస్తవులు అంటే దేవుని స్వరూపులము, దేవుని బిడ్డలము. దేవుని బిడ్డలంటే అర్హత అవడానికి అర్హత లేని వారము. కానీ ఆయన తన కుమారులుగా తన బిడ్డలుగా స్వీకరించాడు. మనం ఎంత పవిత్రంగా ఉండాలి? మనల్ని బట్టి లోకం మారాలా? లోకంలోకి మనం మారిపోవాలా కదా? మరి ఎందుకు దేవుడు ఈ లోకాన్ని, సంఘాన్ని స్థాపించాడు? ఆయన ఇంకెలా ఆరాధించగలుగుతాము? మనం సంఘంలో కూర్చొని 10 నిమిషాలు గంట కూర్చున్నప్పటికే మనకి కాళ్ళు చేతులు పనిచేస్తలేదే. ఎప్పుడు విడిచిపెడతామా, ఎప్పుడు వెళ్ళిపోదామా అని అనుకుంటాం కదా. కానీ ఆయన నిత్యము ఆరాధించాలంటున్నారు. మరి యేసుక్రీస్తు వారు 32 సంవత్సరాలు ఆయన నిత్యం ఆరాధించనే ఉన్నాడు దేవునితోటి. పగలంతా సువార్త చెప్తూనే ఉన్నాడు. ఆయన రాత్రంతా దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన సమయం తక్కువ ఇచ్చాడు. 32 సంవత్సరాలు ఇచ్చింది సమయం, కొద్ది సమయం. మరి మనకిచ్చింది ఆయుష్కాలం. అధిక బలం అంటే 80 లేదా 70. అంతగా ఇప్పుడైతే ఆవిరి. ఈరోజు గడిస్తేనే కానీ రేపు పొద్దున కనబడే మనుషులం కాదు. ఈ వారం అంతటా ఎవరెవరు ఎలా బతికామో కూడా తెలియదు. ఒకరికొకరికి సమాధానం లేకుండా ఎలా ఉంటున్నామో కూడా తెలియదు. ఆదివారం ఒక్క దినము ఆ సన్నిధానంలోకి వచ్చిన తర్వాత ఒకరి మొక్కలు ఒకరు చూడగలుగుతున్నాం. బాగున్నామంటే బాగున్నాం అంటున్నాం. ఏమండి, మరి మనము ఎలాగా నిత్యము దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన ఎంత గొప్ప శక్తిమంతుడు అంటే కొలసీ పత్రిక 1:15 ఒక్క వచనం చేసి చూసుకున్నామండి. ఏమండి, ఆయన ఎంత గొప్పవాడంటే మనకు తెలియడం లేదు. మనం కేవలం మామూలు మనలో ఇంకా ఆ మార్పు రావాలి. కొలసీ పత్రిక 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపువై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏమండి, ఆయన ఎవరైనా అదృశ్య దేవుడు, సర్వస్వరూపైన అదృశ్య దేవుని స్వరూపైన సర్వ సృష్టికి ఎత్తి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే సమస్తం భూమి అంతటి కూడా ఆయన అధిపతి. ఏమండి, ఆయనే మనకే రాజు. మరి అంత గొప్ప రాజు, ఆయన రాజ్యంలో ఉన్న మనం అందరం ఆయన పిల్లలము. ఆయన రాజ్యంలో ఉన్న ఎవరికి భయం పడాలి? మనం దేవునికి భయపడాలి. ఏమండి, ఆయన్ని ఈ ఆరాధించుకుంటూ, తండ్రి మరి నీ కుమారుని ద్వారాగా నాయన మాకు వినిపించిన మాటలు తండ్రి బట్టి కృతజ్ఞతలు నాయన. ప్రభువా,
మరి మిమ్మల్ని ఆరాధించగలిగే భాగ్యాలు మాలో అనుభవాలు ఉండాలంటే తండ్రి మేము వేటిని మా హృదయంలో ఉంచుకోవాలో వేటిని మేము హృదయం నుంచి విడిపించుకోవాలో అన్నది చలమకు తెలియపరిచారు తండ్రి. నాయన అందరితోటి సమాధానం కలిగి ప్రేమ కలిగి దీర్ఘశాంతం కలిగి తండ్రి మిమ్మల్ని ఆరాధించగలిగే లోకంలో తండ్రి మేము నాయన మీ బిడ్డలుగా నాయన ఒక గుర్తింపును తెచ్చుకునే కృపను దయచేయండి. ఒక సాక్షులుగా ఉండగలిగే హృదయాలు మాకు అందరికీ దయచూపమని ఈ ఆరాధన అంతట్లో కూడా మీరు తోడుండమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అంటే దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడు, పరమందున్న ప్రభు ఎప్పుడు ఆనందిస్తాడంటే ఆయన మాట వినుటలో ఆనందిస్తాడు. ఆయన మాట వినుటలో పేతురు, యోహాను, యాకోబులు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రభువు ఇక్కడ కనబడగానే ప్రభుతో పాటు ఎవరు కనబడ్డారు? మోషే కనబడ్డాడు, ఏలియా కనబడ్డాడు. వాళ్ళందరినీ చూసేటప్పటికి వీళ్ళకి ఆనందం వేసింది. అది సహజంగా మనకు కూడా ఆనందం వేస్తుంది కదా అంతమంది చూడగానే. ఆ ఆనందంలో వాళ్ళు పర్ణశాలను కట్టేద్దాం, ఇక్కడ చేద్దామని ఏదో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ తండ్రి వారిని బలపరచడానికి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, మీరు ఈయన మాట వింటే నేను ఆనందిస్తాను అంటున్నాడు అనమాట. కాబట్టి ఇవన్నీ లోక సంబంధంగా ఎప్పుడు దేవుడు మనకి చెప్పడు. అలాంటి సమయాల్లో ప్రభువును ఆనందించటంలో ఎలాగ మళ్ళీ ఆనందిస్తామంటే పేతురు రాసిన పత్రికలో కూడా మాట్లాడుతుంది కదా, ఇందాక చెప్పిన మాటలకు కొనసాగింపుగా చెప్తున్నాను ఈ మాటలు. ఆ మాటలతో పాటుగా మీకు అర్థం కావడానికి ఈ మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. మిక్కిలి మీరు ఆనందిస్తున్నారు. ఎందుకు మీరు ఆనందిస్తున్నారు అంటే ఆ పైన అంటాడు, అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యము మనకుంది. క్రీస్తులో మనం జన్మించాము, క్రీస్తులో మనం బాగున్నాము. కాబట్టి దీనివల్ల మీకు ఆనందిస్తూ ఉన్నారు, మంచిదే, రైటే. కానీ శ్రమలలో కూడా ఆనందించడం రావాలి. ఎందులో అంటే ఒక మంచి ఆరాధికులు, మంచి ఆరాధికురాలు, మంచి ఆరాధికుడు ఎలా ఆరాధిస్తారంటే ప్రభు మాట వినుటలో ఆరాధిస్తారు, ప్రభు కొరకు శ్రమలు అనుభవించట్లో కూడా ఆనందిస్తారు. సంతోషంగా ఉన్నప్పుడే కాదు కదా ఆరాధన, బాధల్లో కూడా ఆరాధించగలగాలి. అంతేనా? మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ వస్తారు. డబ్బు ఉన్నప్పుడు రావడం పెద్ద సమస్య ఏం కాదు, ఎవరైనా వస్తారు. కానీ ఏమీ లేనప్పుడు వచ్చి మనల్ని ఆదరిస్తారు, చూసారా? అదే కదా గొప్ప. కనుక ప్రభువు కూడా ఏమంటున్నాడంటే శ్రమలలో ఆనందించడం కూడా వస్తే ఎంత బాగుంటుంది అని. అలాగ ఆనందించుటలో ఇందాక మన సోదరుడు చెప్పినట్టుగా గల్తీ 5:22లో ఉన్న ఆ ఆత్మ ఫలములో ఉన్నటువంటి ఆ ఫలాలు మన లోపలికి వస్తేనే మనం శ్రమలలో ఆనందించగలుగుతాం. అవి లేకపోతే మనం ఆనందించలేము నిజంగా కూడా. ఆ ఫలాలు ఎలా దాన్ని మనం ఏమనాలంటే ఆత్మ ఫలము అన్నాడు అక్కడ. ఆత్మ ఫలము. ఫలము అంటే ఒక పండు. ఇప్పుడు ఒక చిన్న నారింజ పండు కానీ, తర్వాత తొనలుగా ఉంటాయి, ఇంకేమున్నాయి, కమలా పండు కానీ, బత్తాయి పండు కానీ, ఆఖరికి నారింజ పండు కానీ, తర్వాత మన పనస పండు కానీ, ఇవన్నీ చూడండి కాయ ఒకటే, కానీ లోపల తొనలు ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. పైనున్న ఆ పండు ఆత్మఫలము, లోపల ఉన్నటువంటి తొనలన్నీ కూడా ఫలాలు. అర్థమైంది కదా? ఇప్పుడు ఆత్మ ఫలములో ఉన్న ఫలాలు ఎన్ని ఉన్నాయి అక్కడ? ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, మంచితనము, ఆశానిగ్రహము, ఇవన్నీ ఫలాలు ఉన్నాయి కదా. కాబట్టి ఇప్పుడు మనము ఒక పనస పండు తీసుకున్నాం అనుకోండి, పై ఆకారం పండు ఒకటే, కానీ లోపల ఉన్నవి చాలా ఉన్నాయి, తొనలు కదా. అలాగే ఆ ఫలము మన లోపల ఉండగలిగితే లోపల ఉన్న ఫలాలన్నీ మన లోపల ఉంటాయి. అప్పుడు మనం ఆనందించగలుగుతాం. లేదా మనం ఆనందం రాదు మనకి. కష్టం వచ్చినప్పుడు బాబోయ్ 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 అంటాం, సంతోషం వచ్చినప్పుడు ఎగురుతూ ఉంటాం, అంతే తప్ప అంతకు మించి వెళ్ళలేం మనం. కానీ శ్రమలలో కూడా ఆనందించగలుగుతాం, చూసారా? అది ఈ ఆత్మఫలములో ఉన్న ఈ ఫలాలు లోపల ఉంటే వస్తుంది. ఇంకో రకంగా కూడా చెప్తాను దీన్ని. ఇప్పుడు మనకి యాపిల్ చెట్టు ఉంటుంది కదా, యాపిల్ చెట్టు ఉంటుంది. చెట్టు ఒకటే, కానీ పళ్ళు ఎన్ని ఉంటాయి? మీకు కిందకి మెట్ల మీద దిగినప్పుడు ఓ చెట్టు కనపడద్దు, చూసారు ఎప్పుడన్నా?
మన మెట్ల మీద దిగేటప్పుడు అక్కడ ఒక చెట్టు ఉంది, చూసారు ఎప్పుడైనా? ఎవరైనా చూడలేదు? మీరు ఎందుకు చూస్తారులే, మీరు అలాంటివి చూడరు. ఓ చెట్టు కనపడుతుంది కదా, ఆ చెట్టుకున్న ఫలాలు అక్కడక్కడ ఏమేమి కనపడుతున్నాయి? ఓ ఫలం సమాధానం, ఓ ఫలం ప్రేమ, ఓ ఫలం సంతోషం కనబడుతుందా? అంటే చెట్టు ఒకటే, కానీ ఫలాలన్నీ అనేకం. ఆ ఫలాలే ఈ ఆత్మ ఫలంలో ఉన్న ఫలాలు. కనుక మనం చెట్టు అయితే మన లోపల ఫలాలు ఉండాలి, మనం పండు అయితే లోపల ఆ తొనలు ఉండాలి. అప్పుడు మనం ఆరాధించగలుగుతాం. ఇది కూడా అర్థం లేదా? ఇది ఆత్మ సంబంధమైన మంచి తలంపు. కనుక శ్రమలలో ఆనందించడం కూడా రావాలి. చివరికి అందులోనే ఒక మాట చెప్తాను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము చాలా మంచి మాట. ఇది కూడా చూడండి ఒకసారి. 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీ పత్రిక 2:5. నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. దేన్ని చూసి పౌలు గారు సంతోషపడుతున్నాడంట? స్థిర విశ్వాసమును చూసి. అబ్బా, స్థిర విశ్వాసమును చూసి పౌలు గారికి ఎందుకు ఆనందం? నువ్వేమైనా వరాలు ఎత్తావేంటి ఆయనకి? చూసారా, స్థిర విశ్వాసము ఆనందాన్ని ఇస్తుంది ఎప్పుడూ కూడా. స్థిరత్వం లేనప్పుడు ఆనందాన్ని ఇవ్వదు. ఇస్తుందా? చూడండి, పిల్లోడు ఓ నెలలో స్కూల్కి, ఓ నెలలో స్కూల్ పంపించాను, వాడు ఎలా తయారవుతాడు? వాడు బాగుపడతాడా, చెడిపోతాడా? అసలు వాడికి ఏమన్నా వస్తాయా? ఏమీ రావు. స్థిరత్వం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది గెంతుతూ ఉంటారు, ఓ నెల ఒక సంఘానికి వెళ్తారు, ఓ నెల ఒక సంఘానికి వెళ్తారు, ఎప్పటికీ ఏమి వాళ్ళకి స్థిరత్వం రాదు. ప్రభువు బాధపడతాడు, కాపరి బాధపడతాడు, ఆ కుటుంబం కూడా బాధపడాలి. కనుక స్థిర విశ్వాసమును చూసి ఆనందిస్తానంటే శ్రమలలో ఆనందించడం రావాలి, స్థిర విశ్వాసములో ఆనందించడం రావాలి. అప్పుడు మనం ఆనందించగలుగుతాం. పరిశుద్ధమైన ప్రేమ చేత మమ్మలను బలపరిచి మీ ఉన్నతమైన కృపలో మరలా ఈ యొక్క ఆరాధనలో మేము మిమ్మల్ని ఘనపరచుటకు ఇచ్చిన కృప కొరకు స్తోత్రములు. మీలో ఎలా ఆనందించాలో, ఎలా ఆరాధించాలో మీరు మరొకసారి మాకు జ్ఞాపకం చేశారు. కృతజ్ఞతలు. మరలా ఈ తెస్సలోనిక పత్రికలో ఉన్న సందర్భాల్లోనికి వెళుతుండగా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. దైవికమైనటువంటి ప్రభా, మీ ఆనందాన్ని సొంతం చేసుకుంటూ మీ చిత్తానుసారంగా మా బ్రతుకును కాపాడుకోగలిగేటట్టుగా మీ సహాయమును అందించమని, మమ్మల్ని స్థిరపరచమని, మీరు మాత్రమే మహిమ పొందమని కోరుతూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అమ్మా, 2వ అధ్యాయము 13 వరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 13వ వచనంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తు చేసుకున్నాము. వారి యొక్క వర్తమాన వాక్యం విన్నప్పుడు అది మనుషుల వాక్యమని ఎంచకుండా నిజముగా అది దేవుని వాక్యమని ఎంచి వారు దేవునికి స్తోత్రాలు చెల్లించారు. కనుక ఆ వాక్యము మీలో, విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేస్తుందని చక్కగా వాళ్ళు నేర్పించారు. ఈ రోజున మిగతా భాగంలోకి వెళదాము. ఈ 2వ అధ్యాయము 14 నుండి 16 వచ్చిన భాగాలలో గడిచిన దినాలలో మీకు చెప్పాను నేను. 1వ అధ్యాయం 1 నుండి 10 వరకు వారిని అభినందించడానికి ఆ మాటలు చెప్తే, ఈ 2వ అధ్యాయం 14 నుండి 16 వచ్చిన భాగాల్లో పౌలు గారు తెస్సలోనిక సంఘంలో ఉన్న వారిని ఆదరించడానికి ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. వారిని ఆదరించడానికి చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇవి కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు, మనం వినాలి. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి. వారు ఏ స్థితిలో ఉన్నారో, వారి యొక్క పడినటువంటి బాధలు ఏమిటో, వారి సంగతులు ఏమిటో మరలా పౌలు గారు వారికి జ్ఞాపకం చేస్తూ, చూడండి ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు కదా, క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి మీరు నడుచుకున్న వారైతిరి అని.
పోలి నడుచుకోవడం అంటే వారు చేస్తున్నటువంటి సంగతులను చూసి వారు ఎలాగైతే ప్రయాసపడుతున్నారో, వారు ఎలాగైతే కష్టపడుతున్నారో, వారు ఎలాగైతే దేవుణ్ణి ఘనపరుస్తున్నారో ఆ విషయాలు చూసి నేర్చుకుని వాటిని అవలంబించటం. ఇక్కడ 3 మాటలు జ్ఞాపకం చేస్తాను మీకు. 1వ అధ్యాయంలో 6వ వచనంలో గతంలో మీకు జ్ఞాపకం చేశాను. సందర్భాన్ని బట్టి గుర్తు చేస్తాను, చూడండి ఒకసారి. 1:6లో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి మీరు నడుచుకున్నారు అన్నాడు. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఈ సంఘం సేవకుల్ని పోలి నడుచుకుంది. ఈ సంఘం సేవకులను పోలి నడుచుకుంది. మరి సేవకులను పోలి నడుచుకోవటంలో వీరి యొక్క ఉద్దేశాలు లేదంటే ఎలా ఏమిటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, ఎందుకు వారికి మనం సేవకులకు పోలి నడుచుకోవాలి అని అంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇలా రాయించారు. చూడండి ఒకసారి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారిగా మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి అన్నాడు. సేవకులను పోలి ఎందుకు నడుచుకోవాలి అని అంటే, సేవకులు చేసే పని ఏమిటి అంటే వారు మీ ఆత్మలను కాయుచున్నారు, ఆత్మలకు కాపరిగా ఉన్నారు. కాబట్టి మరి వారికి లోబడి ఉండకపోతే, వారితో కలిసి ఉండకపోతే, వారిని పోలి నడుచుకోలేమంటే మరి లోబడి ఉండకపోతే ఎలా చేయగలుగుతారు? కాబట్టి వారికి లోబడి ఉన్నారు. అంతేకాదు వారు దేవునికి లెక్క అప్పగించాలి కదా, లెక్క అప్పగించాలి. మరి లెక్క అప్పగించాలంటే ఎంతమందికి అప్పగించాలి? సంఘంలో 100 మంది ఉన్నారు అనుకోండి. 100 మందికి లెక్క అప్ప చెప్పాలా వద్దా? దేవునికి లెక్క చెప్పాలా? కుటుంబంలో 4 ఉన్నారనుకోండి. నలుగురిని కూర్చున్న ఆలోచన ఆ కుటుంబ యజమానికి ఉంటుందా? ఒకళ్ళు బాగుంటే చాలు, మిగతా వాళ్ళు బాగోపోయినా పర్లేదు అనుకుంటారా? అలాగే సంఘంలో ఉన్నటువంటి సంఘ కాపరి లేదంటే సేవకుడు వారిని గూర్చినటువంటి లెక్క ప్రభువుకి అప్పగించాలి. కాబట్టి వారు ఆత్మలను కాసేటువంటి పనిలో ఉన్నారు. ఒక 1000 మంది ఉంటే 1000 మందికి లెక్క అప్పగించాలి. అందుకని ఎక్కువ మంది ఉండాలని కోరుకోకూడదు. వింటున్నారా? సాధారణంగా ఏం కోరుకుంటాం? ఎంత ఎక్కువ మంది ఉంటే అంత పెద్ద సంఘం అనుకుంటాం కదా. మనం అనుకోమా? మందినే కదా కోరుకుంటాం. లెక్క కూడా మా సంఘం పెద్ద సంఘం అని ఎలా చెప్పగలుగుతాం? మందిని బట్టా లేకపోతే ఇంకేమైనా దేని బట్టా? మందిని బట్టే కదా పెద్ద సంఘం అని చెప్పావు. అందులో మరి పొళ్ళు ఎంత, అందులో ఫలాలు ఎన్ని ఉన్నాయంటే లెక్క చెప్పే అవకాశమే లేదు. కానీ దేవుడు అది కోరుకోవటం లేదు. కాబట్టి మీ ఆత్మలను కాయచున్నారు, మీ గురించి లెక్కప్ప చెబుతున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం అన్నాడు. వారు దుఃఖంతో పని చేయకూడదు. సాధారణంగా ఒక సేవకుడికి దుఃఖం ఎప్పుడు వస్తుంది? సమస్య ఉండదు, కానీ మన లోపలుండి మనల్ని పొడి చేస్తూ ఉంటాడు. వీడు మనల్ని చంపేస్తా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడిని పట్టుకోగలమా? వాడు గుంపులో గోవిందలాగా తిరిగిపోయాడు, అందులోనే ఉండి వేసేస్తానంటున్నాడు. ఇప్పుడు ఈడేసేస్తాడా ఆడేసేస్తాడా? ఇప్పుడు అవతలు చూసిన వాళ్ళు ఏమనంటారు? మనలే కదా అంటారు. సమస్య అక్కడ ఉంటుంది. కనుక సంఘ సేవకుడు దుఃఖంతో ఎప్పుడు పని చేయకూడదు. అంటే సంఘం ఎప్పుడు సేవకుడిని దుఃఖపరచకూడదు. ఎందుకంటే మీ ఆత్మల్ని కాయాలి, మీ గురించి దేవునికి లెక్క అప్పగించాలి. అలాంటి మంచి సేవకుడిని పోలి నడుచుకోవాలి. నీ గురించి ఒక సేవకుడు ఏడుస్తూ ప్రార్థన చేశాడంటే, ఏడుస్తున్నాడంటే నువ్వు ఎంత ఏడిపించావో అని అర్థం చేసుకోవాలి. దానివల్ల దేవునికి కూడా ఎంత నొప్పో అనుభవించాలో కదా. నీ కొడుకుని తలుసుకుంటూ రోజు నువ్వు ఏడుస్తున్నావంటే వాడు మంచిగున్నట్ట చెడిపోయినట్ట కదా. వాడు బాగుంటే ఎందుకు ఏడుస్తాం? నీకు స్తోత్రం నాయనా అంటాం. కానీ వాడు చెడిపోయి ఉంటే రోజు ఏడుస్తూనే ఉంటాం. కనుక నీ వల్ల ఆ సంఘానికి క్షేమం కలగాలి, ఆ సంఘానికి మేలు జరగాలి, కానీ కీడు జరగకూడదు. కనుక ఒక మంచి సేవకుని ఎందుకు పోలి నడుచుకోవాలంటే లెక్కప్ప చెప్పడానికి, నీ గురించి నీ ఆత్మలు కాయడానికి చూస్తున్నాడు కాబట్టి పనిచేయాలి. ఆనందముతో చేయనట్లు వారి మాట మీరు విని వారికి లోబడి ఉండాలి. కాబట్టి ఈ తెస్సలోనిక సంఘస్థులు ఏం చేస్తున్నారంటే ఆ సేవకులకు వారు పోలి నడుచుకుంటున్నారంట. ఎంత మంచి మాట! సేవకుల్ని
పోలి నడుచుకోవడం ఎంత మంచి మాట. మరి నువ్వు ఎవరిని పోలి నడుచుకుంటావు? ఎవరిని పోలి నడుచుకోగలుగుతావు? మన గాబ్రియల్ సల్మాన్ గారు వాక్యం చెప్తున్నప్పుడు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళని మీరు మాదిరిగా పెట్టుకుంటారు, అది అవసరం లేదు, నువ్వు పసిపిల్లవాళ్ళలాగా ఉంటే చాలు అన్నాడు ఆయన. అంటే నువ్వు పెద్ద పెద్ద వాళ్ళని మాదిరిగా పెట్టుకోవాలన్నా కూడా పసిపిల్ల లాంటి మనసు వస్తేనే పెట్టుకోగలుగుతాం. అంటే దైవికమైనటువంటి మనస్సు. కనుక ఆ మనసులోనికి మనం వెళ్ళాలి. ఈ తెస్సలోనిక సంఘం అలా ప్రవర్తిస్తుంది. అంతేకాదు, వీళ్ళు ప్రభువును పోలి నడుచుకుంటున్నారు. రెండో మాట ఏంటంటే అందులోనే ఎవరిని పోలి నడుచుకుంటున్న విషయాల్లో వీళ్ళు సేవకులను పోలి నడుచుకోవడమే కాదు, ప్రభువును కూడా పోలి నడుచుకున్నారు. వీళ్ళు ప్రభువుని పోలి ఎందుకు నడుచుకున్నారు వీళ్ళు? ఎంత అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎందుకు ప్రభువును పోలి నడుచుకోవాలి అని అంటే చూడండి, 4వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. అంటే ప్రభువును మనం ఎందుకు పోలి నడుచుకోవాలి అంటే పరిశుద్ధులు సంపూర్ణులుగా ఉండాలంటే మనం ప్రభువునే పోలి నడుచుకోవాలి. క్రీస్తు యొక్క శరీరం అంటే ఎవరు? క్రీస్తు శరీరం అంటే ఎవరు? సంఘమే కదా. సంఘం అంటే ఎవరు? అందులో ఉన్నటువంటి మనమే కదా. కాబట్టి మనము కూడా క్షేమాభివృద్ధిని పొందాలంటే మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఎందుకు అంటే ఆయన పరిచర్య ధర్మం జరగడానికి కొందరిని అపొస్తలులుగా, ప్రవక్తలుగా, సువార్తికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా ప్రభువే నియమించాడు. ఆ ప్రకారంగానే ఈ పరిచర్య జరుగుతూ ఉంది. అందుకని మనము క్రీస్తుని పోలి నడుచుకోవాల్సిందే. ఆ 15వ వచనంలో కూడా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో, ఎవరు? మనము అన్నాడు చూడండి అక్కడ, మనం అన్ని విషయాలలో ఎదుగుదుము అన్నాడు. అంటే క్రీస్తుని పోలి ఎందుకు నడుచుకోవాలంటే క్రీస్తు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి, రక్షకుడై ఉండి, పరిశుద్ధుడై ఉండి, మన కొరకు ప్రాణం పెట్టినవాడై ఉండి, తిరిగి మరలా లేచి త్వరలోనే మరలా మన కొరకు రాబోతున్నటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు ప్రభు యొక్క ప్రేమను సంపాదించుకోవడానికి ప్రభువును పోలి నడుచుకోగలిగితేనే ఆ సంఘంలో సహవాసం ఉండగలుగుతుంది. మరి ప్రభు మనసు లేకపోతే మనం ఇంక ఏమీ చేయలేం. కాబట్టి ఈ తెస్సలోనిక సంఘం ఏం చేశారంటే వాళ్ళు సేవకులను పోలి నడుచుకున్నారు, అంతేకాదు ప్రభువును కూడా పోలి నడుచుకున్నారు. ఇవన్నీ కూడా బేసిక్సే, మనకి ప్రారంభ వాక్యాలు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కూడా. వీటిలోనే మనం ఫెయిల్ అయిపోతే ఇంకేది కూడా మనం ఏమీ చేయలేం. అంతేకాదు వీళ్ళు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటను బట్టి దేవుని సంఘాన్ని కూడా పోలి నడుచుకున్నారంట వాళ్ళు. అక్కడ రాయబడిన మాట అదే కదా, క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతే సంఘాన్ని కూడా పోలి నడుచుకున్నారంటండి. మనకు మీరు చెప్పండి, మనం ఏ సంఘాన్ని పోలి నడుచుకోవాలి? ఇప్పుడు మరి నడుచుకోవాలి ఎవరి కాళ్ళం ఏమంటాం? మా సంఘం చాలా గొప్పదండి, మా సంఘంలో క్రమశిక్షణగా ఉంటుందండి, మా సంఘం అంటే సంఘమే కాదండి, అసలు పరలోకం అంటే మా సంఘమేనండి అని ఎవరికి వాళ్ళే చెప్తాం కదా. నాకు నేనుగా చెప్తాను, మీరుగా చెప్తారు. బయట వాళ్ళని బైబిల్ విషయంలో అడిగనుకోండి ఏమంటారు? అసలు సంఘం అంటే మాదే, మా సంఘాన్ని మించిన సంఘం లేదంటారు. ఆర్సీఎంలో అడిగిన వాళ్ళు ఏమంటారు? అసలు మా సంఘం అయితే అసలు బ్రహ్మాండం అంటారు కదా. ఏ సంఘాన్ని అడిగినా ఏమంటారు? లోదరని అడిగోను, అవి మాది పక్కా లోదరన్ అండి, మాది ఇప్పుడో పొరనాటి నుంచి ఉన్న ఆ లోదరన్ సంఘం అండి మాది అంటారు. ఇక హెబ్రోన్ అడిగామనుకోండి, హెబ్రోన్ అయ్యి బాబా అసలు భక్త్ సింగ్ గారు సంఘం అంటే సంఘం అంటే సంఘమే, అసలు ఈ ప్రపంచం మొత్తం మీద అతి పరిశుద్ధంగా ఉండేది ఎవరంటే హెబ్రోన్ సంఘం అంటారు వాళ్ళు. మరి ఏ సంఘాన్ని మాదిరిగా పెట్టుకోవాలి మనం? అర్థమైందా? వాళ్ళు ఏం చేశారంటే దేవుని సంఘములను పోలి నడుచుకున్నారట. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం భాగాన్ని చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం, అది ఏ సంఘం మీరు చెప్పండి? మళ్ళీ క్రీస్తు సంఘం అంటారు. ఇప్పుడు లోకంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? దగ్గర 30,000 శాఖలు ఉన్నాయంట, 34,000 శాఖలు ఉన్నాయంట ప్రపంచవ్యాప్తంగా. మరి ఇప్పుడు ఏ సంఘం క్రీస్తు రక్తం చేత కడగమన్న సంఘం అనుకోవాలి? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అని ఏ సంఘాన్ని చూసి ప్రభు అంటాడు? ఇప్పుడు ఇన్ని శాఖలు ఉన్నాయి. తెస్సలోనిక వాళ్ళు మాత్రం దేవుని సంఘమును పోలి నడుచుకుంటా ఉన్నారు. అదేం సంఘం? ఇప్పుడు మీరు కూడా ఆలోచించాలి. పెంతుకోస్తోళ్ళని అడిగామనుకోండి, అసలు మేము ఏం ఉంచాం?
అవును. ఏం ఉంచం కాబట్టి మేము అతి పరిశుద్ధులం అంటారు. అసలు ఇంక ఎవరిని కదిపినా వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ మూఢనమ్మకాలు చెప్తారు. ఆ బొమ్మ మారింది, పదం మారింది, మిగతా అన్నీ సేమ్ టు సేమ్. అర్థం లేదు. అర్థం లేదా? మరి ఏది గొప్పదనుకోవాలి? ఏ సంఘాన్ని ఆచరించాలి? ఏ సంఘం క్రీస్తు సంఘం అవుతుంది? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంటుంది, క్రీస్తు సంఘం అని ఉంటుంది. వాళ్ళైతే అసలు మా సంఘం తప్ప ఇంకే సంఘం పరలోకం వెళ్ళదు అంటారు. బైబిల్ మిషన్ వాళ్ళు అయితే ఈ లోకల్లో ఎక్కడ బైబిల్ మిషన్ ఉందని వెతుక్కుని అక్కడికే వెళ్తారు. హెబ్రోనులు అయితే ఎక్కడ హెబ్రోన్ ఉందో వెతుక్కుని అక్కడికే వెళ్తారు. మరి ఏంటి ఇదంతా? ఏ సంఘాన్ని మనం అనుసరించాలి? ఆయనేమో క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటున్నాడు. బైబిల్లో కొన్ని సంఘాలు చూద్దాం మనం. చూడండి ఒకసారి త్వరగా చూడండి. ప్రకటన గ్రంథంలో మనం కొన్ని సంఘాలు చూస్తాం కదా. ఎన్ని సంఘాలు కనపడతాయి మనకి? 7 సంఘాలు కనపడతాయి. చూడండి యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 11వ వచనంలో అక్కడ చూడండి. నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, తియుతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లౌదికయను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. 7 సంఘాలు అక్కడ చూపించాడు పరిశుద్ధ గ్రంథంలో. ఎఫెసి సంఘాన్ని చూస్తే అక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. నీ విషయాలు నాకు తెలుసు, అయితే మొదట నీకుండిన ప్రేమను వదిలేసావు, నీకు మారు మనసు లేదు, మళ్ళీ నువ్వు పొందు అంటున్నాడు. మళ్ళా స్ఫురణ సంఘాన్ని చూస్తే 8వ అధ్యాయంలో నువ్వు ధనవంతుడివే, నువ్వే గొప్పగా నువ్వు చెప్పుకుంటున్నావు, నీ గురించి కూడా చాలా ఉన్నాయి, నువ్వు పడే బాధలు నాకు తెలుసులే అని స్ఫురణ సంఘాన్ని గురించి చెప్తున్నాడు. మరలా 12వ వచనంలో చూస్తే పెర్గమా సంఘాన్ని కూడా చెప్తున్నాడు. నీ గురించి కూడా నాకు తెలుసు, నువ్వు కూడా రకరకాల బోధలో ఉన్నావు, బెలాం బోధ ఉంది నీ దగ్గర, నీకులోయతల బోధ ఉంది నీ దగ్గర, నీ గురించి కూడా నాకు బాగా తెలుసు అంటున్నాడు. మరలా 18వ వచనంలో తియోతైర సంఘానికి వస్తే నీ క్రియలు తెలుసు, నీ ప్రేమలు తెలుసు, అబ్బో నాకు తెలుసు, కానీ యెజబెల్ లాంటి ఆ భయంకరమైన స్థితులు నీ లోపల ఉన్నాయి, అవి కూడా నాకు తెలుసు అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నాడు ఆయన. మళ్ళీ ఇంకొంచెం కిందకు వచ్చి మనం 3వ అధ్యాయం చూస్తే సార్దీస్ సంఘం కనబడుతుంది. నీ సంఘం గురించి కూడా నాకు బాగా తెలుసు, పైకి బతుకున్నావు కానీ లోపల చచ్చిపోయావే నువ్వా. ఎవరితో అంటున్నాడు ఈ మాటలు? ఎవరితో చెప్తున్నాడు? పైకి బతుకున్నావు కానీ లోపల చచ్చిపోయావు నువ్వు అంటున్నారు. మరి నిజంగా చూడండి, ఈ సంఘాలన్నింటినీ మనం గమనిస్తే మనం 14వ వచనంలో చూస్తే లౌదికేయ సంఘంలో కనపడతాడు. నీ గురించి కూడా నాకు బాగా తెలుసు, నువ్వు పైకి ఎచ్చగా ఉండాలి, లేదంటే చల్లగానే ఉండాలి, నువ్వు ఎలా ఉన్నావు, అంతలోనే ఏడెక్కిపోతున్నావు, అంతలోనే చల్లబడిపోతున్నావు. అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా మనకు అనుకూలమైన వచ్చిందనుకో లాగలాగా అంటాం అన్నమాట. మనకు నచ్చని వాక్యం వచ్చిందనుకో అంటే అంతలోనే వేడెక్కిపోతున్నా, అంతలోనే చల్లబడిపోతున్నా, నీ గురించి కూడా నాకు తెలిసే అంటున్నాడు ఆయన. ఇక కంప్లైంట్ లేని సంఘం ఏదన్నా ఉందంటే 7వ అధ్యాయంలో 7వ వచనంలో ఫిలదెల్ఫియా సంఘం గురించి మాట్లాడుతున్నారు. కాస్త కంప్లైంట్ లేని సంఘం అది ఒకటే కనబడింది నాకైతే. అక్కడ చూడండి, దావీదు తాళపు చెవి ఎవడు వేయలేకుండా తీయవాడు, ఎవడో తీయలేకుండా వేయవాడు, సత్య పరిశుద్ధుడు చెప్పే ప్రజలు ఏంటంటే నీ క్రియలు నాకు తెలుసు, నీకున్న శక్తి కొంచెమే, కానీ నువ్వు నా వాక్యాన్ని విన్నావు, నా నామాన్ని ఎరగనలేదు, ఇదిగో తలుపుని ఎదురు తీసించున్నాను, దాన్ని ఎవడు వేయలేడు అంటున్నాడు. నేను చదువుతుంది 3:7 ప్రకటన గ్రంథం 3:7 చదువుతున్నాను. ఇప్పుడు 9 యూదులు కాకయ్యే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజవార్పును రప్పించారు, వారు వచ్చి నీ పాదాలు ఎదుట నమస్కారం చేస్తారు, నేను నిన్ను ప్రేమించినట్లు వాళ్ళు తెలుసుకునేలా చేస్తానంటున్నాడు. ఆ తర్వాత నీవు నా ఓర్పు విషయంలో వాక్యాన్ని ఏం చేశావు? గైకొన్నావు. భూనివాసులను శోధించడానికి లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్నును కాపాడేదను అంటున్నాడు. ఆ తర్వాత ఇదిగో నేను త్వరగా వస్తున్నాను కాబట్టి నీ కిరీటం ఎవడో కొట్టేయకుండా నువ్వేం చేయాలా? జాగ్రత్తగా కాపాడుకో, నువ్వు దాన్ని గట్టిగా పట్టుకో, నిన్ను జయించేవాడిని ఒక స్తంభంగా చేస్తాను, అది ఎప్పటికీ బయటకు పోదు, ఒక కొత్త పేరు నీకు పెడతాను, పరలోకంలో నా దేవుని ఎదురు దిగు, నూతన యెరూషలేములో నా దేవుని పట్ట పేరులో ఒక కొత్త పేరు రాస్తాను, అక్కడ నువ్వు ఉంటావు అంటున్నాడు. మరి ఈ 7 సంఘాల్లో నాకు కాస్త ఫిలదెల్ఫియా సంఘం ఒకటే కాస్త మాదిరిగా కనబడింది. మరి నాకైతే మరి మీకు ఏం కనబడిందో చూడండి. మరి ఇప్పుడు మీరు ఆలోచించాలి, ఈ దైవికమైనటువంటి లక్షణాలు, దేవుని యొక్క సుగుణాలు ఏ సంఘంలో ఉన్నా, అది బైబిల్ మిషనో, హెబ్రోనో, పెంతుకోస్తో, లేదంటే ఇంకో మిషనో, ఏ మిషన్ అయినా కావచ్చు, దైవికమైనటువంటి లక్షణాలు కలిగి
దేవుని నామాన్ని ఘనపరుస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని కొరకు ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి వారి భక్తి విశ్వాసమును కాపాడుకుంటూ బ్రతికే వాళ్ళు ఏ సంఘములో ఉన్నా కూడా వాళ్ళందరినీ దేవుడు తప్పకుండా పరలోకం ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. క్రమశిక్షణ కలిగిన మా సంఘం ఎబ్రోను సంఘం అని అందులో ఉండి పనికిమాల నేసాలు వేస్తే నిన్ను కూడా తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తాడు. అర్థమైందా? దేవుని కొరకు బ్రతికేవారు ఏ సంఘంలో ఉన్నా దేవుడు అంగీకరిస్తాడు. దేవుని కొరకు బ్రతకని వారు ఏ సంఘంలో ఉన్నా కూడా దేవుడు అంగీకరించడు. కనుక దైవికమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి సంఘం ఏదైతే ఉందో ఆ సంఘము దేవుని నామాన్ని ఘనపరుస్తుంది. కనుక క్రీస్తు రక్తము చేత కట్టబడిన కొనబడిన సంఘము అంటే అది ఏ సంఘమైనా సరే క్రీస్తు రక్తము చేత కనబడిందే. కానీ ఆ లక్షణాలు సరిగా లేకపోతే దేవుడు దాన్ని అంగీకరించడం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవుని సంఘములను పోలి నడుచుకుంటున్నారు. మనం చదువుకున్నాం ఇప్పుడు 20 అధ్యాయంలో 28వ వచనంలో అపొస్తలుల కార్యములో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని అన్నాడు. కాబట్టి ఆ సంఘంలోనే మనం ఉండాలి, ఆ సంఘంలోనే మనం బ్రతకాలి, ఆ సంఘంలోనే మనం జీవించాలి. ఇది అర్థమవుతుందో లేదో మరి. అర్థమైందా ఇది? మరి ఇప్పుడు నువ్వు ఏ సంఘంలో ఉన్నావు? దెయ్యపు సంఘంలో ఉన్నావా? క్రీస్తు సంఘంలో ఉన్నావా? క్రీస్తు సంఘములో, క్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘంలో ఉంటే క్రీస్తును పోలి నడుచుకుంటావు, సేవకుని పోలి నడుచుకుంటావు, సంఘాన్ని పోలి నడుచుకుంటావు. అందుకే మన సంఘము అనేక సంఘాలకు అనేక మందికి మాదిరిగా ఉండాలనే ప్రభు కోరుకుంటున్నాడు. చూసారా, వారు అక్కడ ఉన్నటువంటి ఆ సంఘాలను పోలి నడుచుకుంటున్నారంటే వాళ్ళకి ఆ సంఘాలన్నీ మాదిరిగా ఉన్నాయి ఈ తెస్సలోనిక ఉన్న సంఘంలో. విచిత్రం ఏంటంటే చూడండి 14 వచనం మళ్ళా చదువుతున్నాను. 14 వచనంలో రండి, ఒక మాట అయిపోయింది. 14 వచనంలో రెండో మాట చదువుతున్నాను. వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి అన్నాడు. ఏంటంట? వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే అమ్మా మీరును మీ స్వంత దేశస్థుల వలన అనుభవించుచున్నారు. అంటే ఏంటి? వాళ్ళు యూదుల వలన శ్రమలు అనుభవించారు అంటున్నారు. అంటే యూదుల్లో ఉన్నటువంటి వారన్నిటిలోనూ కూడా వాళ్ళు ఏం చేశారంటే యూదుల వలన శ్రమలు అనుభవించారట. ఎందుకు అంటే యూదుల్లో ఉన్నటువంటి వారందరూ, అక్కడ ఉన్నటువంటి యూదుల్లో ఉన్నటువంటి వారందరూ ప్రత్యేకింపబడి దేవుని కొరకు బ్రతకడానికి క్రీస్తు రక్తం చేత కడగబడి వారు పరిశుద్ధులుగా మార్పు చెందారు. ఇదిగో వీళ్ళందరూ మన లోపల ఉండి, మనలో ఉండి, ఇప్పటి వరకు మన యోధామతంలో ఉండి ఇప్పుడు వీళ్ళు వేరైపోయారు, ఆ యేసుక్రీస్తు ప్రభువుని బోధకుడుగా చేసుకుని తిరుగుతున్నారు వీళ్ళందరూ అని వాళ్ళు వ్యతిరేకమైపోయారు. మరి వాళ్ళు యూదులతో అలాగైపోయినట్టుగా మీరు మీ సొంత దేశస్థుల వలన అనుభవిస్తున్నారు, మీరు కూడా శ్రమలు అనుభవిస్తున్నారు అంటున్నాడు. మీరు ఎలాగ అనుభవిస్తున్నారంటే ఆ తెస్సలోనిక ఆ సంఘములో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిలో అత్యధికులు ఎవరోనంటే గ్రీకులు ఉన్నారు. అక్కడ యూదులున్నారు, గ్రీకులున్నారు ఆ ప్రాంతంలో. కాబట్టి అందులో ఆ గ్రీకులో నుండి వచ్చినటువంటి వారు, రక్షణ పొందినటువంటి వారు ఉన్నారు అందులో. కాబట్టి యూదులను ఎలాగ ఇబ్బంది పెట్టారో ఈ గ్రీకులు ఇబ్బంది పెడుతున్నారు. మీ సొంత దేశస్థుల వలన మీరు హింసింపబడుతున్నారు, మీరు ఇబ్బంది పడుతున్నారు అంటున్నాడు. నిజంగా ఎంత వేదన పడాలి. ఇప్పుడు చూడండి, ఒక కొడుకు అంటున్నాడు, అమ్మా నువ్వు వాడిని విడిచిపెట్టవా, మన దేవుడు కాదాడు అంటున్నాడు. కొడుకే. కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను చిన్నది. అక్కడ స్వామన్న గారు కొన్ని మాటలు చెప్పారు, జస్ట్ అవి బాగుంటాయని నేను మీకు చెప్తున్నాను. ఈ మాటలు మాత్రమే, ఇప్పుడు చెప్పబోయే మాత్రమే ఆయన చెప్పిన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మళ్ళీ పాఠంలోకి వెళ్ళిపోతాను. చూడండి, మనకు ఉపద్రవాలు ఎదురవుతాయి. వాళ్ళు ఉపద్రవంలోనే కదా మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారని చెప్పారు. ఉపద్రవం అంటే ఏంటనంటే పరిస్థితులను బట్టి మనకు కలిగేటువంటి ప్రతికూలతలు, పరిస్థితులను బట్టి మనకు కలిగేవి. ప్రతికూలత అంటే ఎదురుగా వచ్చేవి అని. ఆ తర్వాత శ్రమలు అనేవి వస్తాయి. ఇవి శరీరానికి సంబంధించినవి. శ్రమలంటే శరీరానికి సంబంధించినవి. తర్వాత హింసలు అంటే మన హక్కులను తృణీకరించేవి.
అంటే మనం ఏదైతే ప్రభువు చేయాలన్నాడో అవి మనం చేయకుండా అడ్డుపడతారు. ఆ తర్వాత ఆటంకాలు అన్నాడు. ఇవి మనం మనం వెళ్తున్నాం అనుకోండి, గట్టిగా ఎదురు గాలేస్తుంది అనుకోండి, మనం మనం వెళ్ళగలమా? అలా ప్రవేశిస్తారంట వీళ్ళు. అవి మనకు ఆటంకాలు. తర్వాత విరోధాలు, అంటే అసలు వెళ్ళడానికి అవకాశమే లేకుండా చేశాడు. వెళ్ళడానికి అవకాశమే లేకుండా చేశాడు. ఇవి మన జీవితంలో ఎదురవుతాయి. ఇక్కడ విశ్వాసులైనటువంటి యూదులను అవిశ్వాసులైన యూదులు హింసిస్తున్నారు. అంతేకాదు విశ్వాసులైనటువంటి గ్రీకులను అవిశ్వాసులైనటువంటి గ్రీకులు వారిని ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. చూడండి, ఇప్పుడు యూదుల గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి టకటక. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము మొదటి వచనంలో ఉన్నటువంటి భాగాన్ని, మొదటి వచనం చదవండి ఒకసారి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడిని యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకుని. చూసారా, యూదులకు ఇష్టమైన కార్యం ఏంటి? యూదులైనటువంటి విశ్వాసులను పట్టుకొని చంపడమే, వాళ్ళని బాధ పెట్టడమే. అంతే. మనకి ఏదైనా జబ్బు చేసి మనం ఏడుస్తున్నాం అనుకోండి, ఫస్ట్ మనం చూసి నవ్వేవాళ్ళు ఎవరు? మనోళ్ళే, మన చుట్టూ ఉన్నవాళ్ళే. మనకు ఒట్లో బాగా జరిగింది, ఆహా ప్రభు నమ్ముకున్నాగా, బాగా జరిగింది, నీకు భలే జరిగింది, ఏం బాగుపడ్డావు అనేవాళ్ళు ఎవరు? మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే. ఎందుకు వాళ్ళ బాధ ఏంటంటే మనం ప్రభువులోనికి వచ్చేసామని, ప్రభువుని అందుకున్నామని. కాబట్టి వాళ్ళకి ఇది యూదులకు ఇష్టమైన కార్యము అంటున్నాడు. చూసారా, అది వాళ్ళ బాధ. అందుకనే చూడండి మరొక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు చెప్పినటువంటి మాట వినండి పౌలు గారి ద్వారా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. అబ్బా, చూసారా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి అన్నాడు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అన్నాడు. అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకూడే అన్నాడు. ఇంకా ఇంతకు మించి నేను చెప్పలేను. మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మీరేమో నాకు ఆదివారం తప్ప ఇంకెప్పుడు దొరకరు. మీరు అందరూ పరిశుద్ధులు కదా, మేము పాపాత్ములం కాబట్టి ప్రతి వారం అలా వచ్చేస్తూ ఉంటాం. మీరు పరిశుద్ధులు కాబట్టి ఆదివారమే వస్తారు. మీరు పరిశుద్ధులు కదా మరి. కానీ ఇంతకు మించి నేను ఏం చెప్పాలన్నా చెప్పలేకపోతున్నా. కనుక నీకు ఏం పొత్తు అంటున్నాడు. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అన్నాడు. వాళ్ళతో పాటు నువ్వు పాలు పంచుకుంటే హ్యాపీగా, నిన్ను అడివాడు ఎవడు కూడా ఉండడు. పాలు పంచుకోకపోవడం వల్లే కదా ఈ సమస్య. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది? వెళ్ళకపోవడం వల్లే కదా. వెళ్తే అసలు ఏ సమస్య లేదు కదా మనకి. మరి అలా వెళ్ళినప్పుడు నువ్వెవరివి? విశ్వాసివా అవిశ్వాసివా? మనం వాళ్లకు వ్యతిరేకం కాదు, చేస్తున్న వాటికి మాత్రమే వ్యతిరేకం. వాళ్ళకి మనం ఏం వ్యతిరేకమో కాదు. ఇది కొంచెం ఈ గ్రహింపు అర్థం కావాలి. దేవుని మాటను అర్థం చేసుకోవడం రావాలి. దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో కూడా రావాలి. ఇష్టానుసారంగా నోరు పారేసుకోకూడదు. తర్వాత లోకాసువార్త 12వ అధ్యాయం. లోకాసువార్త 12వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా మాట్లాడుతున్న మాటలు చూడండి ఎలా ఉన్నాయో. లోకాసువార్త 12వ అధ్యాయము 51, 53 చదవండి. యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా చెప్తున్నారు ఈ మాట. నేను భూమి మీద సమాధానము కలుగజేయుటకై వచ్చి తినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేసి వచ్చి తినని మీతో నేను సమాధానం పెట్టడానికి వచ్చాను మీరు అనుకుంటున్నారు కదా, ఒకరినొకరు కలపడానికి వచ్చాను అనుకుంటున్నారా? కాదు అంటున్నాడు. మరి ఏం చేస్తావు ప్రభువా అంటే ఏమనుంది అక్కడ? ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా 3, ముగ్గురికి విరోధముగా 2 ఉంటారు. ఒకరికొకరు విరోధం అయిపోతారు. అలాగే గొడవలు ఎట్టడానికి వచ్చాను నేను అంటున్నాడు. ఎవరు? ప్రభువే. ఎలానైనా ఎలా పెడతావు గొడవ అంటే అక్కడ ఏమో చూడు, తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకిను, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకుని విరోధులుగా ఉందురు. అంతేకాదు భర్త భార్యకును, భార్య భర్తకు కూడా విరోధులుగా ఉందురు అన్నాడు.
ఎవరు అడ్డం వీళ్ళకందరికీ కారణం ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు కారణమయ్యాడు అంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు, వారిని ద్వేషించొద్దు, వారికి మంచి చేయి, వారిని ప్రేమించు అని చెప్పాడు. అది నచ్చట్లా. వారికి మంచి చేయి అంటే నచ్చట్లా కదా. నీ హృదయాన్ని మార్చుకో, నీవు మారు మనసు పొందు, నీ హృదయములో కుట్ర కుతంత్రాలు చాలా ఉన్నాయి, వాటిని అన్నిటినీ బయటికి తీసేయి అంటున్నాడు. అది నచ్చట్లా. చదువు మూడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా అబ్బా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, అభిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, అబ్బో క్రోధములు, కక్షలు, భేదములు, హిమతములు, అసూయ, అబ్బా మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు, ఇవన్నీ లోపల ఎడుతున్నాయి. ఎందులో? ఆ భయంకరమైన హృదయంలో. ప్రభు అంటున్నాడు, నాయనా నీ హృదయం కుళ్ళిపోయిందిరా బాబు, ఆ హృదయాన్ని శుద్ధి చేసుకో, మంచిగా చేసుకో అంటే, మా గిన్నెలు మంచిగా కడుక్కుంటాం కానీ మా హృదయం మేము కడుక్కోమండే, మమ్మల్ని వదిలేయండి, మీకు మాకు సంబంధం లేదండి అంటున్నారు వీళ్ళు. గిన్నెలు తోముకోమంటే తోముకుంటాం, అంట్లు తోముకోమంటే తోముకుంటాం, ఒళ్ళు తోముకోమంటే తోముకుంటాం. అదే కదా ఉంది మార్క్స్ వార్తలో, లోకాసు వార్తలో కదా. మీరు గిన్నె లోపల తోమరు, మీరు బయట తోముతారండి యేసుక్రీస్తు ప్రభువారు. మీరు బయట తోముకుంటారు, లోపల తోమరేంటారా బాబు మీరు అంటాడు. అంటే ఇంతకీ గొడవలు ఎందుకు వస్తున్నాయంట? అత్తకి గొడవలకి ఎందుకు పట్టలేదంట? ఏంటో భార్యకి భర్తకి ఎందుకు పట్టలేదు? ఏవండి నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నానండి అంటే, ఏయ్ ఎవడాడు, ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నటువంటి వాటిని కాదంటావా నువ్వు? అమెరికావాడు, అలాంటోడు, ఇలాంటోడు, ఇలాంటోడు. నీకు పూర్తిగా తెలియదు. తెలియకుండా దేవుడి గురించి ఎప్పుడు మాట్లాడకూడదు. మనం ఇతరులను విమర్శించకూడదు, వాళ్ళు మనల్ని కూడా విమర్శించకూడదు. అది తప్పు. తప్పు. ఎవరిని విమర్శించకూడదు, కానీ వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఎందుకు గొడవలు వస్తున్నాయి? ప్రభువుని నమ్ముకుంటే ఎందుకు గొడవలు వస్తున్నాయి? ఎందుకు విరోధమైపోతున్నారు మీరు అంటే, ప్రభు చెప్పిన మాటలు అవే. నేను అగ్ని పెట్టడానికి వచ్చానంటే కారణం ఏంటంటే, దేవుని మాట ఎప్పుడూ అగ్నిగానే ఉంటుంది. సత్యం అసత్యానికి ఎప్పుడూ పడదు, నిజానికి అబద్ధానికి ఎప్పుడూ పడదు. ఒకసారి అసలు ఏం జరుగుతుంది ఏంటి అని మనసు పెట్టి కొద్దిగా ఆలోచిస్తే ప్రభు మనసు ఏంటో అర్థమవుతుంది కదా. శిలువ మీద వేలాడుతూ ఉన్నటువంటి ఆయన, దెబ్బలు తగిలినటువంటి ఆయన కూడా, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి అన్నాడంటే, క్షమించేటువంటి ఎంత మంచి గుణం అయింది. అంత మంచి గుణం కలిగి మీరు ఒకరినొకరు క్షమించుకోండి, లేదంటే మిమ్మల్ని నేను క్షమించను, మీరు మంచిగా ఉండండి అని చెప్పడం తప్ప. అదే పెద్ద నేరం అయిపోయింది ఈరోజు, చూసారా. కనుక ఆ మతం మార్గాన్ని హింసిస్తుంది. ఆ రోజు గ్రీకులు హింసించారు, యూదులు కూడా హింసించారు, ఈ రోజున కూడా అదే జరుగుతుంది. కనుక ఎవరేమన్నా అనుకున్నా ఏమన్నా చేయని, ఇతరులను విమర్శించే హక్కు ఎప్పుడు మనకు లేదు, మనకు లేదు. అలాగే వారు కూడా మనలను విమర్శించకూడదు. మరి మన వాళ్ళు కూడా అనవసరమైనటువంటి సంగతులు, అనవసరమైన విషయాలు మాట్లాడి, వారు చేసుకునే దాన్ని విమర్శించి మాట్లాడటం వల్లే ఈ గొడవలు జరుగుతూ ఉన్నాయి. కానీ క్రీస్తు యొక్క ప్రేమ వారిని కట్టిపడేయాలి, వారితో మాట్లాడాలి. ఆ క్రీస్తు ప్రేమ వారిలో ప్రవహించినప్పుడే క్రీస్తు మనసు ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. కనుక ఇంతకు మించి చెప్పడానికి సమయం లేదు. రండి మరలా ఇందులోకి వచ్చేద్దాం. కాబట్టి ఒకరు వేరవుతారు. కారణం ఏంటంటే, క్రీస్తు ప్రేమ తత్వం వారు అంగీకరించలేక, వారి మనసు అంగీకరించలేక వారు అలాగ అయిపోవడానికి కారణం. కానీ మనసు పెట్టి ఆలోచిస్తే క్రీస్తు ప్రేమ ఏంటో చక్కగా వారికి అర్థమవుతుంది. ఆ తర్వాత వారు అక్కడ చూస్తున్నటువంటి మాటలను బట్టి, యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరు సొంత దేశస్తులను అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును కూడా హింసించి అని అన్నాడు. ఆ యూదులు ఏం చేస్తారంటే, వారి పాపాలను సంపూర్తి చేసుకుంటున్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు వారి పాపాలను సంపూర్తి చేసుకుంటున్నారు. ఎలా సంపూర్తి చేస్తారంటే, హింసించి, ప్రవక్తల్ని చంపి. చూడండి లోకాసు వార్త 11వ అధ్యాయం, లోకాసు వార్త 11వ అధ్యాయం 48వ వచ్చిన భాగాన్ని చూడండి. మీరు ఏం చేశారు? వారి ప్రవక్తల్ని చంపారు. యూదుల గురించి చెప్తున్నాడు ఆయన. చంపింది కూడా ప్రవక్తలను, వాళ్ళందరినీ కూడా చంపింది
యూదులే అని అంటున్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 25. మత్తయి సువార్త 27వ అధ్యాయము 25వ వచన భాగం. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీద మా పిల్లల మీదను ఉండుగాక అనిరి. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించును. అయ్యో, పిలాతు అంటున్నాడు, ఒక నేరస్తుడు కాదు ఇతను, అవినీతిపరుడు కాదు, దుర్మార్గుడు కాదు, ఒక రౌడీ కూడా కాదు ఈయన. ఇంత మంచివాడిని సిలువేయాలా? ఇది పాపం కదా, ఈ పాపం నా మీద ఉండకూడదని తన చేతులు కడిగేసుకున్నాడంట. కడిగేసుకుంటే అక్కడ ఉన్న యూదులందరూ ఏమంటున్నారు? వాళ్ళు వాని రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అంటున్నారంటే వాడిని ముందు మీరు చంపేయండి. ఎంత భయంకరమైనటువంటి పాపాన్ని వాళ్ళు చేస్తున్నారో చూసారా? వాడిని చంపేయండి. అందుకని అపుస్తులందరూ పోగడి వాళ్ళు మాట్లాడిన మాటల్లో అపుస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనంలో వాళ్ళు ఏమన్నారో తెలుసా? మీరు జీవాధిపతిని చంపితిరి అని. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అన్నారు. మీరు జీవాధిపతిని చంపితిరి అంటే వాళ్ళు చంపడానికి సిద్ధపడ్డారు. ప్రభు కూడా తన ప్రాణాన్ని తనే అప్పగించాడండి. కనుక యూదులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి యొక్క పాపాలను సంపూర్తి చేసుకుంటున్నారట. అంతేకాదు, చూడండి మళ్ళీ 16వ వచనం చదువుతున్నాను. 2:16లో ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారిని మేము మాటలాడకుండా మమ్మను ఆటంకపరచుచు అన్నాడు. ఏం చేస్తారంటే వాళ్ళు మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు అంటే వీళ్ళు ఏం చేశారంటే సువార్తను ఆటంకపరిచారు. ఇప్పటికి 3 మాటలు అయినది, ఇది 4వ మాట. వాళ్ళు సువార్తను ఆటంకపరిచారు. ఆ రోజుల్లో వాళ్ళు చేసేటువంటి పని చెడు, వాళ్ళకి నచ్చంది కాబట్టి ఏదో రకంగా సువార్తను ఆటంకపరచాలి, అది వాళ్ళ ఉద్దేశం. ఆ రోజున అదే జరిగింది, ఈ రోజు కూడా అదే జరుగుతుంది. చాలా వరకు చెప్పాలంటే సువార్తను ఆటంకపరచడానికి కారణం ఎవరు అంటే బయట వాళ్ళు ఏం కాదు, ఇంట్లో వాళ్ళే కారణం. పనికి మాలిన నోరేసుకుని ఆ టీవీల నిండా కూర్చుని డిబేట్లని పెట్టి చెత్త డిబేట్లన్నీ చేసి పనికి మాలిన విషయాలన్నీ చెప్పి ఇతరులను దూషించి వారితో మాట్లాడుకున్నటువంటి మాటలు మాట్లాడి, అవసరమా ఇదంతా? నీ ప్రభు గొప్పతనాన్ని గురించి చెప్పాలి, నీ ప్రభు ప్రేమను గురించి చెప్పాలి, నీ ప్రభు ఏం చేశారో చెప్పాలి. అదేనా మనం చెప్పాల్సింది? ఇంకేమైనా ఉందా? బైబిల్లో ఎక్కడైనా అపోస్తులైన పౌలు గారు కానీ ప్రవక్తలు కానీ ఆఖరికి అపోస్తులు కానీ ఎక్కడైనా ఏమైనా మాట్లాడారా? వాళ్ళు మాట్లాడారా? ఏం మాట్లాడలేదే. అనవసర విషయాలు నువ్వు ఎందుకు మాట్లాడాలి? నువ్వు గొప్ప చేయబడ్డానికి, అంతే కదా. అవతల వారు ప్రశ్న వేస్తే ప్రశ్నకు సమాధానం చెప్పు, కానీ ఎందుకు విమర్శించాలి? ఎందుకు మాట్లాడాలి? పైగా క్రైస్తవుల్ని ఉద్ధరిస్తామని చెప్పేసి కొంతమంది రౌడీగాళ్ళందరూ లేచారు. వాళ్ళని క్రైస్తవుల్ని రెచ్చగొడతా, లేనిపోని అని రెచ్చగొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి అనేక విషయాల్లో మరలా ఇంకా గొడవలు సృష్టించారు. దానివల్ల మేలైతే జరగలేదు, కీడే జరిగింది కదా. అది చాలా తప్పు. కనుక వాళ్ళు ఏం చేశారంటే సువార్తను ఆటంకపరిచారు. చూడండి ఆ రోజుల్లో ఎలా ఆటంకపరిచారు వాళ్ళు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 50వ వచన భాగం చూడండి ఒకసారి. 50వ వచనంలో యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి వారు తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి అన్నారు. చూసారు ఏం చేశారు వాళ్ళు? తమ ప్రాంతాల నుంచి ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళగొట్టిరి. ఎవరంటే యూదులే. వాళ్ళు అక్కడ మాట్లాడిన మాటలు ఏమున్నాయంటే ఏమీ లేవు, వాళ్ళకి విరుద్ధంగా ఏమీ మాట్లాడాల. మోసే ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువును కూర్చుని ఆ తర్వాత అదే 14వ అధ్యాయం 19వ వచనం కూడా చూడండి. 14-19 కూడా చూడండి. అంతియొక్కయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిననుకుని పట్టణం వెలుపలకు అతనిని ఈడ్చిరి. రాళ్లతో కొట్టేశారంటండి. రాళ్ళు ఒక రాయి తగిలితేనే మనం ఏమైపోతాం? చిన్న గొప్ప తగిలితే ఎలా ఉంటుంది మనకి? తీయగా ఉంటుందా? తీయగా ఉందంటవా? అంత రక్తం వచ్చేస్తుంటే తీయగా ఉంటుందా? మరి ఒక్క చిన్న గొప్పకే అలా ఉంటే 100 మంది రాళ్లతో పట్టి కొడుతూ ఉంటే ఏమైపోతాడు మనిషి? నిజంగా చచ్చిపోయాడు అనుకునంట ఆ సముద్రం కొట్టుకు ఈడ్చేశారంటండి. చచ్చిపోయాడు ఇంకేడు అయిపోయినాయి.
ఎవరు అంటే యూదులే. ఎవరు వాళ్ళు? అంత్యొకయ నుండి యూకే నుండి యూదులు వచ్చి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఇక్కడి నుంచి ఓ ప్రాంతానికి వెళ్తే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చేసారు. ఏమంటే అర్థం? వీళ్ళు అన్ని పడవల మీద ఉంటారు. ఇక్కడ విషయాలు వీళ్ళు అక్కడ చెప్తారు, అక్కడ విషయాలు అటుకు వచ్చి ఇక్కడ చెప్తారు. వీళ్ళు అన్నింటిలోనూ దోరతారు వీళ్ళు. ఒక క్రైస్తవుడుగా దైవ సంబంధమైన విషయాలను ఎవరితో నువ్వు పంచుకుంటున్నావు? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? నీ వల్ల సంఘానికి ఎంత నష్టం కలుగుతుందో ఆలోచించావా? అర్థం చేసుకున్నావా? ఇలా మాకు భోజనాలు ఇట్టారే, పలానోళ్ళు భోజనాలు ఇట్టారు, పలానోళ్ళు ఇలా చేశారు అని దేవుణ్ణి ఎరగని అన్ని జనులతో ఎందుకు సంభాషిస్తావు? ఎందుకు మాట్లాడతావు? నీకేం సంబంధం? అక్కడ ఏం జరిగినాయి, ఆ గుళ్ళో ఏం జరిగినాయి వచ్చి మన ఇక్కడ చెప్తారా ఎవరైనా? అది వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ విషయం, వాళ్ళ సొంత విషయం. మనం మాట్లాడొచ్చా? తప్పు కదా. మరి మందిరంలో జరిగిన విషయాలు ఎందుకు బయట వాగుతావు? ఎందుకు మాట్లాడతావు? తప్పు కదా, అది పాపం కదా. అది నీ ఇంట్లో విషయాలు ఎవరికైనా చెబుతావా? మరి వీధిలో వాళ్ళ అందరిలో జరిగే విషయం మాత్రం నీకు కావాలా? ఆ ఇంట్లో ఏం జరుగుతుందో, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఆ కన్నులో దూరి చూస్తూ ఉంటావా? నీ ఇంట్లో విషయం మాత్రం ఎవరికి చెప్పవే? నీ ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదే? ఎవరికి తెలియకూడదు. కానీ పక్కింట్లో జరిగేవన్నీ మాత్రం నీకు కావాలా? తప్పు కదా, తప్పు కదా. నువ్వు ఎవరి గురించైనా నువ్వు మాట్లాడేటప్పుడు ఒకసారి నువ్వు ఇంకా చూసుకో. నీ వైపు చూపిస్తున్నాయి కదా 4 ఏళ్ళు, ఒకసారి చూసుకో. అప్పుడు ఎంతవరకు జ్ఞానం ఉందో, ఎంతవరకు బుద్ధి ఉందో నీకు అర్థం అవుతుంది. ఇతరుల గురించి ఎప్పుడు మాట్లాడొద్దు. మనం ఏ పని మీద ఉన్నామో, ఎవరి కోసం బ్రతుకుతున్నామో అదే మనకు గుర్తుండాలి. ఆ విషయంతోనే మనం పోరాటం చేయాలి. ఎక్కడో యూకోనియా అంత్యోకియా వాళ్ళు వచ్చి ఇక్కడ దెబ్బలాట పెట్టుకోవడం ఏంటి? పైగా వాళ్ళు వచ్చి ఇక్కడ రెచ్చగొడితే అందరూ కలిసి ఏం చేశారంట? రాళ్లతో కొట్టి అతన్ని వెలుపలికి ఈడ్చేశారు. సువార్త ఆగిపోయిందా? మొన్న సిద్దిపేట ప్రకాష్ గారు ఒక మాట చెప్పారు. సువార్తకు ఆటంకము లేని తరము లేదు, సువార్త ఆగిపోయిన తరం కూడా లేదు. సువార్త ఆటంకపరచని తరం లేదంటే సువార్తకి ఎప్పుడూ ఆటంకం వస్తూనే ఉంటుంది, కానీ సువార్త ఎప్పుడూ ఆగదు. చచ్చేంత వరకు అది ఉంటుంది. ఈ లోకం ఉన్నంత వరకు సువార్త అవుతూనే ఉంటుంది, ఆగదు. ఆ రోజు పౌలు గారిని కూడా చంపితే ఆగిపోయిందా? చూడండి, అక్కడ మంచి మాటలు భలే ఉంటాయి. అయితే శిష్యులు అతను చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దిర్బేకు బయలుదేరిపోయిన వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత ఎక్కడ రాళ్ళతో కొట్టేస్తే మరలా శిష్యులందరూ వచ్చి లేపి నీళ్ళు కొట్టి భోజనం పెట్టి మళ్ళీ తీసుకెళ్ళిపోరండి. ఎక్కడ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు? మళ్ళీ వెళ్ళిపోరండి. అక్కడికి లుస్త్రాలోను ఈకోనియా అంతియోకు తిరిగి వచ్చి మళ్ళీ అక్కడికి వచ్చారు. ఏ అంతియోకే యూకేను దెబ్బలాడారో మళ్ళీ అక్కడికి తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు మీరు నిలకడగా ఉండండి, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. నాకు దెబ్బలు తగిలిన మీరేం బాధపడకండి, ఆ దెబ్బలు అలాగే ఉంటాయి, మీరు పట్టించుకోకండి, మీరు బలంగా ఉండండి. నీ కాలు నొప్పి వచ్చిందనుకో, నువ్వేం చెప్పాలి? అయ్యో కాలు నొప్పి, అమ్మో కాలు నొప్పి, నా కాలు నొప్పి కోసం ప్రార్థన చేయండి బాబోయ్ అని ఏడుస్తావా? నాకు కాలు నొప్పి వచ్చింది, అదే తగ్గిపోద్ది, నీకు కూడా వచ్చినాయి కానీ నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండవు అని చెప్పగలిగే స్థాయికి ఎదగాలంట మనం. ఎదగాల వద్దా? పక్క వాళ్ళకి వస్తే మాత్రం ఏం పర్లేదు అంటాం. మనకు వస్తే గుండు దడెక్కిపోదండి. అసలు మామూలుగా ఉంటామా? ఎలా ఉంటామండి? ఎంతమందికి ప్రార్థనలు చేయాలి అంతమందికి ఫోన్లు చేద్దాం, అవసరమైతే ఏంటో అంటారు. తాయెత్తులాగా ఇస్తారు కదండి, మధ్య తాయెత్తులాగా ఇస్తున్నారు. అది ఏంటి, సిలువు గుర్తేసి తాయెత్తు ఉంటుంది కదా, అవి కూడా తెచ్చుకున్నారు చాలామంది పోస్ట్లో. ఎవరు వచ్చినా ఎలా వచ్చినా ఏం జరిగినా నీకు స్తోత్రం ఆయన ధైర్యంగా దేవుని కొరకు నిలబడాలి. పౌలు గారు కానీ దెబ్బలు కొట్టేస్తే ఏం చేశారంటే నేను దెబ్బలు కొడితే మళ్ళీ లేచి నిలబడి మళ్ళీ పట్టణాల్లోకి వెళ్ళి మళ్ళీ సువార్తను ప్రకటించి మనం అనేక శ్రమను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని మళ్ళీ సువార్త చెప్పాడంటండి. మీరు చెప్తారా? ఇది అలా చూస్తారేంటి, నేనేం చెప్పాను బాబా, మీరు చెప్తారని అడుగుతున్నాను. పెద్ద ఏమో అక్కడ చిన్న తలనొప్పి వస్తే చాలు ఏమంటాం, ఏమండే బాబు రాలేదు మీరు ఇవాళ ప్రార్థనకు రాలేదంటే, ఆ తలపోటుగా ఉందే రాలేదు, తలపోటుకే ఆగిపోతే నువ్వు దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశిస్తావు, నువ్వు సువార్తను ఎలా ప్రకటిస్తావు, నువ్వు దేవుని కొరకు ఎలా బ్రతుకుతావు?
బతకగలమా మనం? అసలు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు. సువార్తకు ఆటంకం లేని తరం ఉంటుందా? ఎప్పుడూ ఆటంకం ఉంటుంది. ఆటంకం మంచిదేనా కదా? అయ్యో ఆటంకం మంచిదేనా కదా? మంచిదే. ఎందుకు మంచిది తెలుసా? మనం ఇంకా బలంగా తయారవుతాం, ఇంకా బాగా తయారవుతాం. వంట చెడిపోయిందనుకో ఏం చేస్తారు? ఇంకా బాగా చేయాలని ఏం చేస్తారు? ఇంకా బాగా తయారు చేస్తారు. కడకు ఏమవుతుందంటే బాగా వస్తుంది కదా. ఫస్ట్ పాడైపోద్ది అనుకోండి, తర్వాత బాగా వస్తుంది. కాబట్టి మనం కూడా అంతే. చూడండి అక్కడ మరొక మాట, 17 అధ్యాయం 13 వచనం కూడా చూడండి. అపొస్తలుల కార్యములు 17 అధ్యాయం 13. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉన్న యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచి. ఏం చేస్తారండి చూడండి, వీళ్ళు వదిలేరండి. వీళ్ళు మీరు అపొస్తలుల కార్యం అంతా చదవండి, ఎక్కడికి వెళ్ళినా వదలరండి వీళ్ళు. మనం కూడా అంతే. చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. దుర్దినాల్లో ఉన్నాం, జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్రమాదంలో ఉన్నాం. అర్జెంటుగా ఫోన్ వచ్చిన ఓ అనుకుంటాం. కాదు కాదు కాదు. దుష్టుడైన అపవాది రకరకాల ప్రేరేపణలో వాడు చేస్తూ ఉన్నాడు. అది ప్రమాదంలో మనల్ని పడేయడానికి, సువార్తకు ఆటంకంగా ఉండడానికి. చివరి మాట, మేము మాటలాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టు వారి మీదకు వచ్చును అన్నాడు. దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఇక్కడ ఉంది, దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదమట్టు వారి మీదకి. ఎవరాళ్ళు? దేవునికి ఇష్టలు కానివారు, సువార్తను ఆటంకపరిచేవారు, పాపములను సంపూర్తి చేసుకునేవారు, వీళ్ళందరి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. రోమపత్రిక 5 అధ్యాయం 8 వచనం చూడండి. రోమపత్రిక 5:9. రోమపత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అన్నాడంటే, ఉగ్రత పాలవడానికి దేవుడు ఇష్టపడలేదు. ఇక్కడ ఎవరైతే ఎంత చెప్పినా వినకుండా, దేవుని మాట వినకుండా దేవునికి విరోధులుగా బ్రతుకుతారో అలాంటి వారి మీదకి ఉగ్రత వస్తుందని చెప్తున్నాడు. కానీ ప్రభు అయితే ఉగ్రతను కోరుకోవటం లేదు. ఇదిగో ఆయన ఉగ్రత నుండి తప్పించాలని కోరుతున్నాడు. కాబట్టి నువ్వు నీతిమంతుడిగా మారాలి, నువ్వు మంచిగా మారాలి, నువ్వు దేవుని కొరకు బ్రతకాలని చెబుతున్నాడు. ఆ 2వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయము 8వ వచనం కూడా చూడండి, ముగిస్తాను నేను. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారు మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. ఎవరి మీదకి వస్తుంది ఉగ్రత? భేదములు పుట్టించే వారి మీదకి, సత్యానికి లోబడకుండా దుర్నీతికి లోబడే వారి మీదకి ఏమొస్తుంది అంటున్నాడు? దేవుని ఉగ్రత రౌద్రం వస్తుందంటే, ఎవరైతే దేవునికి విరోధంగా బ్రతుకుతారో, ఎవరైతే దేవుని మాట వినకుండా పాపం చేస్తూ ఉన్నారో, ఎవరైతే దేవునికి విరోధముగా పనులు చేస్తూ ఉన్నారో తప్పకుండా వస్తుంది. అయితే దేవుడిచ్చిన వెసులుబాటు ఏంటనంటే, యేసు రక్తం వలన మీరు నీతిమంతులుగా మార్చబడాలి, మీ పాపాన్ని మీరు విడిచిపెట్టాలి, మీరు పరిశుద్ధులుగా మారాలి, మీరు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు పని చేయాలి. కనుక దేవుని ఉగ్రతను ఆయన కోరుకోవటం లేదు ఇక్కడ. ఒకవేళ నిజంగా దేవుడు ఉగ్రతనే చూపిస్తే అసలు ప్రపంచం అంతా ఏమైపోద్ది? అతలాకుతలం అయిపోయి నాశనం అయిపోతుంది. నోవహు కాలంలో దేవుని ఉగ్రత వచ్చింది. ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి? నోవహు కుటుంబం తప్ప అందరూ చనిపోయారు. అప్పుడు దేవుడు నిర్ణయం తీసుకున్నాడు, అక్కడక్కడ అంటే ఎక్కడైతే ఇబ్బందిగా ఉంటుందో, ఎక్కడైతే వ్యతిరేకంగా ఉంటుందో అక్కడే అన్నాడు. కనుక ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. ప్రభు ప్రేమ మనల్ని పట్టి ఉన్నప్పుడు మనము క్రీస్తుని పోలి నడుచుకుంటాం, సేవకుల్ని పోలి నడుచుకుంటాం, సంఘాన్ని పోలి నడుచుకుంటాం, శ్రమల్లో కూడా ఆనందిస్తాం. ప్రభు అదే కోరుకుంటున్నాడు. ఈ తెస్సలోనిక పత్రికలు పౌలు గారు వారిని ఆదరించడానికి ఈ మాటలన్నీ జ్ఞాపకం చేశాడు. మీరు ఇబ్బంది పడొద్దు, దేవుడు అన్నీ చూసుకుంటున్నాడు. అయితే మీరు సంఘాన్ని పోలి నడుచుకుంటున్నారు, మీరు శ్రమలలో కూడా ఆనందిస్తున్నారు. ఇక్కడ మీ సొంత దేశస్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వాటిలో కూడా మీరు ఆనందిస్తూ ఉన్నారంటున్నాడు. కనుక మనము కూడా ఎవరిలో ఆనందించాలి? ప్రభులోనే ఆనందించాలి. ఎటువంటి శ్రమకైనా ఇబ్బందికైనా ఎదురు నిలబడగలిగే ఆ స్థాయిని సంపాదించుకోవాలి. స్థిర విశ్వాసము లేకపోతే పడిపోతాం. కనుక స్థిరమైన విశ్వాసం మనకి చాలా అవసరం. మన ప్రభు మనకు రక్తాన్ని ఇచ్చి
మనల్ని కాపాడింది ఎందుకు అంటే ఆ విశ్వాసంలో మనల్ని పెంచడానికే. కనుక అవిశ్వాసితో మనకు పాలు పంపు కుదరదు, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు కుదరదు. కనుక క్రీస్తుతోనే మన పొత్తు, ఆయన రక్తం వలన మనం రక్షించబడ్డాం.